అందరికీ నమస్కారము. మటన్ సూపు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకుంటేనైతే మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసేసి కేజీకి ఒక 6 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక హాఫ్ ఇంచు పట్ట, 2 స్పూన్ల సాజీరా, ఒక అనాస పువ్వు, మరాఠీ మొగ్గ వేసేసి ఇంకా ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయ వేసిన తర్వాత ఈ మటన్ వేసేయాలి. మటన్ వేసిన తర్వాత వాటర్ అంతా ఇది ఇప్పుడు ఇనికిపోయింది. వాటర్ అంతా ఇలా ఇనికేదాకా ఉడకనివ్వాలి. ఇంక ఇది మనము 2-3 చిట్కాలు అయితే చూసేద్దాము. ఇలా మనకు ఈ కుక్కర్లో సగానికే ఉండాలి మటన్. ఇంకా మనకు ఒక హాఫ్ ఇంచు పైకి ఉండే వాటర్ అంతా ఇనికిన తర్వాత దిగిపోయింది. మనకు ఆ కట్టు వరకు ఉండే వేసినప్పుడు పచ్చి మటను మనకు ఆ వాటర్ అంతా ఇనికిన తర్వాత ఇంకా కొంచెం కిందికి దిగింది. ఎప్పుడైనా మనకు మటను గిన్నెలో సగానికి ఉండేటట్టు చూసుకోవాలి. వండక ముందు పచ్చి మటను గిన్నెలో సగానికే ఉండాలి. అప్పుడే టేస్ట్ ఉంటుంది కర్రీ వండితే. మనము ఈ గిన్నె నిండా పచ్చి మటన్ వేసేసి ఉడుకుతుందిలే మనకు అన్నీ అనుకోకుండా సగానికి ఉండేటట్టు చూసుకుంటే మనకు కింద పీసులు మంచిగా వేగిపోతాయి. పైన కొంచెం ఎక్కువ మటన్ ఉంటే ఇలా సగానికి ఉండడం వల్ల అన్నీ సమానంగా వేగిపోతాయి. మనం దగ్గర కలపడం వల్ల పీసులు అన్నీ ఒకేలాగా వేగిపోతాయి. టేస్ట్ కూడా బాగుంటుంది సూపు. మనం నిండా మటన్ వేసామంటే దీంట్లో గిన్నె ఇంత ఉన్నది కదా, గిన్నె నిండా మటన్ వేసి వండుదామంటే టేస్ట్ రాదు. ఈ తాలింపు అయితే మనము ముందే ఉల్లిపాయలనే పసుపు అల్లం వేసి మటన్ వేసుకోవచ్చు. ఇలా వాటర్ అంతా ఇనికినాక కూడా అల్లం పసుపు వేసుకోవచ్చు. కొంచెం అదొక రకమైన టేస్ట్ ఉంటుంది, ఇది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. రకరకాలుగా వండుకోవచ్చు. ఇంకా తాలింపు అయితే అందరూ ఒకేలాగా వేసుకుంటారు. ఇలా మనము అల్లము పసుపు వేసినాక కొంచెం సేపు వేగనిచ్చేయాలి. వేగిన తర్వాత సాల్ట్ తగ్గట్టుగా కారం వేసుకోవాలి. ఈ సాల్ట్ కారం వేసిన తర్వాతనైతే మనము ఆయిల్ తేలే వరకు చిన్న మంట పెట్టి ఉడకనిచ్చేయాలి. ముందేమో మనకు మటన్లో నీరు అంతా అయిపోయే వరకు మూత పెట్టకుండా పెద్ద మంట పెట్టి ఉడకనిచ్చేయాలి. అందుకే మటన్ వండేటప్పుడు ఫంక్షన్లు అప్పుడు వంటలలో పిలిస్తేనైతే పెద్ద గిన్నెలు ఇవ్వండి అమ్మ, పెద్ద గిన్నెలలో వండుతాం అన్నట్టుగా అంటారు. మనమేమో ఇంట్లో ఉన్న గిన్నెలలో వండుల్లి, ఈ గిన్నె సరిపోతుంది కదా, ఆ గిన్నె సరిపోతుంది కదా అని మనం అనుకుంటాం. కానీ ఇంకా మనము చూస్తూ ఉంటే చేస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళు అందుకే మటన్ వండాలన్నా రైస్ చేయాలన్నా వాళ్ళు పెద్ద గిన్నెలు అడుగుతూ ఉంటారు. మటన్కి అయితే తప్పనిసరి పెద్ద గిన్నెలనే వండుతారు. కొంచెం కూర అయినా కానీ పెద్ద గిన్నెలనే వండుతారు. ఊకే కలిపేటప్పుడు మంచిగా ఫ్రీగా ఉండాలి. అన్నీ మంచిగా ఒకేలాగా ఉప్పు కారం పీసులకు బట్టి వేగాలి, ఉడకాలి అన్నట్టుగా. ఇంకా ఇలా చిన్న మంట పెట్టి ఉడికించేటప్పుడు మనకు ఇక గిన్నెకి అంటుకుంటుంది మటను. ఇంకా మంచిగా పటపట అని వేగిపోయింది మటన్ ఉప్పు కారంతో పాటు గిన్నెకి అంటుకుంటుంది అన్నప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇలా మనకు సూప్ ఎంత కావాలనేది చూసుకొని వాటర్ పోసేసుకోవాలి. ఈ సూపు చల్లగా అయినాక మనకు మంచిగా చిక్కగా అవుతుంది. మంచి సూపు రెడీ అయిపోతుంది. ఇంకా మనకు 2 విజిల్లు అయితే ఇక మటన్ ఉడుకుతుంది అన్నప్పుడు ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనకు ఆ స్టీమ్ అంతా పోయే వరకు మూత తీయకూడదు. ఇంకా మూత తీయకపోవడం వల్ల ఆ స్టీమ్ తోటి ఇంకో కొంచెం మటన్ ఉడుకుతుంది. మనకు మొత్తము స్టీమ్ అంతా పోయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. కుక్కర్లో వేసాంలే, మటన్ ఉడికిందిలే, కూర రెడీ అయిపోయిందిలే అని అనుకోకూడదు. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి సూపు మళ్ళీ పొయ్యి మీద పెట్టి ధనియా పొడి వేసేయాలి. ధనియా పొడి వేసి కొంచెంసేపు ఉడకనివ్వాలి. మనము ధనియా పొడి వేసినాక కొంచెంసేపు ఉడకేయడం వల్ల ఇంత మంచిగా మనకు ఎర్ర కట్టు వస్తుంది. 2 విజిల్లు రాకముందే మనము ఉడికే ముందు 2 విజిల్లు తక్కువ చేసి ఉడికించాం కాబట్టి ఇప్పుడు ఉడకడం వల్ల సరిపడా మటన్ ఉడికిపోతుంది. మనకి ఇలా మంచిగా ఆయిల్ తేలి ఎర్ర కట్టు దిగాలి. సూపు చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా లైక్ చేయండి.